అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో అక్కడ ట్రక్కు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్న భారతీయులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదాన్ని సాకుగా చూపించి ట్రంప్ సర్కార్ విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపివేసింది. దీంతో అమెరికాలో మోటారు వాహన రంగంలో స్థిరపడాలని కలలు కన్న వేలాది మంది భారతీయులకు ఇది శాపంగా మారింది. అయితే అమెరికాలోని రవాణా రంగంలో భారీగా ఆదాయం రావడంతో చాలా మంది అమెరికాకు వెళ్లి డ్రైవర్లుగా స్థిరపడుతుంటారు. అమెరికాలో డ్రైవర్లకు మైళ్ల ఆధారంగా రేటు చెల్లిస్తుంటారు. ఒక్కో మైలుకు ప్రాంతాన్ని బట్టి $0.60 నుంచి $0.70 వరకు గిట్టుబాటు అవుతుంది. ప్రతి డ్రైవర్ రోజుకు 500 నుంచి 600 మైళ్లను సులువుగా ప్రయాణిస్తాడు. ఈ లెక్కన భారతీయ కరెన్సీలో నెలకు $4.2 లక్షల నుంచి $6.7 లక్షల వరకు సంపాదిస్తారు. కొన్ని సంస్థలు మాత్రం డ్రైవర్లకు గంటల చొప్పున లెక్కగట్టి ఇస్తారు. గంటకు $1,680 నుంచి $2,520 వరకు ఇస్తారు. దీనిలో అనుభవం, లొకేషన్, యజమాని వంటి స్వల్ప మార్పులు ఉంటాయి. సగటున ఏటా ఒక డ్రైవర్ $40 లక్షల వరకు సంపాదిస్తాడు. ఇక వాల్మార్ట్, అమెజాన్ వంటి కంపెనీలైతే సీజనల్ డ్రైవర్లకు ఏటా $92 లక్షల వరకు చెల్లిస్తాయి. ఇలా అక్కడ పెద్ద మొత్తంలో వేతనాలు ఇస్తుండటంతో భారత్లోని పంజాబ్ నుంచి యువత ఎక్కువగా అక్కడికి వెళ్లి డ్రైవర్లుగా స్థిరపడుతున్నారు. నార్త్ అమెరికన్ పంజాబీ ట్రక్కింగ్ అసోసియేషన్లో 1,400 మంది సభ్యులు ఉన్నారు. వీరికి మొత్తం 9,000 ట్రక్కులు ఉన్నాయి. కాగా ప్రస్తుతం విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సుల జారీని ట్రంప్ నిలిపివేశారు. దీంతో అమెరికాలో ఉంటున్న భారతీయ ట్రక్కు డ్రైవర్లకు వీసా కష్టాలు మొదలయ్యాయి. అయితే విదేశీ డ్రైవర్లపై వీసా బ్యాన్ స్వల్పకాలమే ఉంటుందని అమెరికా ట్రాన్స్పోర్ట్ రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త డ్రైవర్లకు శారీరక దారుఢ్య పరీక్ష, సరైన శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అవసరమైన దానికంటే చాలా తక్కువ కమర్షియల్ డ్రైవర్లు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అమెరికాలో 2021 లెక్కల ప్రకారం 7.2 లక్షల మంది విదేశీ కమర్షియల్ డ్రైవర్లు ఉన్నారు. అమెరికా ట్రక్కింగ్ రంగంలో ఇది 18% సమానం. భారత్లోని పంజాబ్, హర్యానా నుంచి పెద్ద సంఖ్యలో యువకులు ఇక్కడికి వస్తుంటారు. 2018లో గణాంకాల ప్రకారం కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 30,000 మంది భారతీయ సిక్కులు ట్రక్కింగ్ రంగంలో చేరినట్లు సమాచారం. తాజాగా ట్రంప్ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది.